తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ పార్టీకి షాక్ తగిలింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో పాటు పార్టీలో ఎటువంటి పదవి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేకపోతున్నామని రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంతోనే మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారే టాక్ ఆయన సన్నిహిత వర్గాల నుంచి బలంగా వినిపిస్తుంది. రామారావు కనుక జనసేనలో చేరితే మాత్రం 2024లో ఖచ్చితంగా కొవ్వూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు ఆయన సన్నిహితులు. ఈ టైంలో మనం వల్ల ఎవరికి ఉపకారం లేనప్పుడు ఆ పార్టీకి నేను భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ రోజున ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అంతే తప్ప ఒకవేళ రాజీనామా చేస్తున్నామని వారి మీద వీరి మీద ఏదన్నా అండమో చెప్పడం అనే సంస్కారం అయితే నాకు లేదు. నేను ఖచ్చితంగా అందరూ నాతో కలిసి ఉన్నారు, నేను కలిసి పనిచేశాను. ఒకవేళ నా వల్ల ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే అది అనేది భావించకుండా ఈరోజు ఎంతకాలం మీతో కలిసి ఉండి ఈ రోజున మిమ్మల్ని విడనాడుతున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. కేవలం ఒకరికి బరువు కాకూడదనే ఉద్దేశంతో నాకు నేనుగా స్వచ్ఛందంగా ఈ రాజీనామా చేస్తున్నాను. దీనికి ఎవరు కారణం కాదు. తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ పార్టీకి షాక్ తగిలింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో పాటు పార్టీలో ఎటువంటి పదవి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. రాజేంద్ర, ఇది మాజీ ఎమ్మెల్యే ఇక్కడ టీవీ రామారావు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈయన గత ఎన్నికల్లో 2019 ఎన్నికల ముందు టీవీ రామారావు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. వైసీపీలో చేరారు. ఎన్నికల ముందే వైసీపీలో చేరినప్పటికీ గత 4 ఏళ్ళుగా వైసీపీలోనే ఉన్నారు. అయితే నిశ్శబ్దంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎలాంటి పదవులు రాలేదని చెప్పేసి ఒక అసంతృప్తితో ఆయన కొనసాగుతున్నారు. తన మా అనుచరులకు ఏమి చేయలేకపోతున్నాను, ఏమి న్యాయం చేయలేకపోతున్నాను, అందువల్ల నేను పార్టీని వీడుతున్నానని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వెల్లడించారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరేందుకే వైసీపీకి గుడ్ బై చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. ఆయన రేపు మధ్యాహ్నం తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈయన అంటే 12వ తేదీన ఇక్కడ పవన్ కళ్యాణ్తో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని ఆ కార్యాలయంలో కలిసి ఆయన జనసేన పార్టీలో చేరతారని మనకి సమాచారం ఉంది. అయితే ఇంతవరకు ఆయన అధికారికంగా ఇది ప్రకటించలేదు. అయితే ఆయన అనుచరులందరూ కూడా జనసేనలో టీవీ రామారావు గారు చేరుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రేపు మధ్యాహ్నం 11 తర్వాత మంచిది, ఆ తర్వాత ఆయన నిర్ణయం ఏంటనేది వెల్లడిస్తారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఎల్లుండ కారులలో తన అంశంతో బయలుదేరి మంగళగిరి చేరుకుని పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం కూర్చుకుంటారని చెప్పేసి ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి. ఏదైనా తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ వైసీపీని వీడి ఇతరం టీవీ రామారావు ఒక సంచలనం కింద మారింది. అయితే ఇతరం జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే ముందు చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే రాజోల నుంచి కూడా బొంత రాజేశ్వరరావు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి ఈ మధ్యకాలంలోనే జనసేన పార్టీలో చేరారు. ఈ విధంగా కొంతమంది నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వైసీపీకి ఇప్పటి వరకు టీవీ రామారావు ఉన్నప్పటికీ కూడా పెద్దగా కార్యక్రమాలు పాల్గొలేదు. ఎందుకంటే తనకి సరైన గుర్తింపు లేదనేది అసంతృప్తితోటి ఈ రోజు ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.